నిజంగా నిలిచి ఉంటే ఏదైనా నిర్మించాలంటే సమయం పడుతుంది. సామాన్యుడు అసాధారణంగా మారడానికి సమయం పడుతుంది. వారణాసి సంస్కృతి అభివృద్ధి చెందడానికి వేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అది ప్రపంచంలోనే అతి పురాతనమైన సాంస్కృతికమైన సిటీ. అద్భుతమైన కళా నైపుణ్యానికి చిహ్నంగా నిలిచిన బృహదీశ్వర ఆలయం నిర్మించడానికి దాదాపు 1 దశాబ్దం పట్టింది. ఇప్పుడు అది 1000 సంవత్సరాల తర్వాత చాలా బలంగా ఉంది. సుమారు 50 సంవత్సరాల క్రితం, అంటే 5 దశాబ్దాల క్రితం ఒక చిన్న టెలిఫోను, తర్వాత మొబైల్ ఫోను, తర్వాత ఇంటర్నెట్, 50,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొబైల్ ఫోను, ఇంటర్నెట్ అదొక ప్రపంచంగా మారింది. మార్పు చెందాలంటే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మొబైల్ మన జీవన విధానాన్ని మొత్తం మార్చేసింది. సంవత్సరాల తరబడి మేము చూసిన దూరదృష్టి, సమస్యలను సాల్వ్ చేయడంలో చూపించిన శ్రద్ధ వెరసి 30 సంవత్సరాల ప్రయాణం. ఇది జోహో వెనుకున్న సక్సెస్కి మెయిన్ కారణం. దశాబ్దాల తరబడి శ్రమ, దూరదృష్టి, 130 మిలియన్లకు పైగా కస్టమర్స్, 55కు పైగా ప్రొడక్ట్స్. ఇది జోహో యొక్క ప్రయాణం. సుమారు 1,00,000 కోట్ల వరకు జరిగిన జోహో యొక్క ప్రయాణం. ఈరోజు జోహో సక్సెస్ స్టోరీ పూర్తిగా చూద్దాం. టెక్ ప్రపంచంలో ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో ఒక భారతీయ కంపెనీ మారుమూల తమిళనాడులోని మారుమూల గ్రామం నుండి ఒక పెద్ద సాంకేతిక కంపెనీగా తయారైంది. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ తయారైంది, అదే జోహో. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు అయినా లాంగ్ టైమ్ సస్టైనబిలిటీ జోహో. ఎక్కడో ఒక చోట సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకొని బయట నుండి నిధులు సేకరించకుండా వ్యాపారాన్ని సక్సెస్గా నడపడం అంత ఈజీ కాదు. జోహో ఈజ్ ఎ బూట్ స్ట్రాప్డ్ కంపెనీ. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకోలేదు, ఎటువంటి పబ్లిక్ ఫండ్స్ సేకరించదు. ఇదే జోహోకి అసలైన సక్సెస్ అంటారు శ్రీధర్ వెంబు. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు. నిధులు సేకరించడం వల్ల, షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఒత్తిళ్ళు ఉంటాయి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండదు, లాంగ్ టర్మ్ గోల్ ఉండదు. కేవలం ఒత్తిడి మధ్య పనిచేయాలని చెప్పి జోహో పబ్లిక్ ఫండ్స్ కలెక్ట్ చేయదు. తన సొంత నిధులతోనే జోహో వ్యాపారాన్ని విస్తరించింది. ఈరోజు గూగుల్, మైక్రోసాఫ్ట్, అలాగే వాట్సాప్కు పోటీగా అరట్టై, గూగుల్కి పోటీగా ఓలా ఈరోజు పబ్లిక్లో ఉన్నాయి. అలాగే జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వాట్సాప్కు పోటీగా తయారు చేసిన అరట్టై యాప్ ఈ మధ్య చాలా యూజర్స్ని పెంచుకుంది. అలాగే ఇది భవిష్యత్తులో యూపీఐ సపోర్టెడ్ కూడా ఉండబోతుంది. అలాగే ఈ అరట్టై యాప్లో వాట్సాప్ లాగా ఫీచర్స్ ఉంటాయి. అలాగే గూగుల్ మీట్ లాగా మీటింగ్స్ అన్నీ చేసుకోవచ్చు అరట్టై యాప్లో. అలాగే ఈ జోహో కంపెనీ భారతదేశంలోనే ఉంటుంది, ఏ విదేశాలలో డేటా సెంటర్స్ పెట్టదు. అలాగే యూజర్స్ యొక్క సెక్యూరిటీని స్టోర్ చేయదు, ఎవరికి అమ్మదు. అలాగే భారతీయ వినియోగదారుల కోసం డేటా సెంటర్ని భారతదేశంలోనే పెడుతుంది, ఏ విదేశాలలో డేటా సెంటర్ని పెట్టుకోదు. అందుకని జోహో అనేది సెక్యూరిటీ పరంగా భారతదేశానికి చాలా ఉపయోగపడుతుంది. జోహోకి స్వదేశీ ప్రోత్సాహం, అలాగే భారత ప్రభుత్వం నుంచి ఆదరణ. సెంట్రల్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ సెప్టెంబర్ 11న ఈ ప్లాట్ఫామ్ను ఆమోదించినప్పటి నుంచి జోహో యూజర్స్ అనూహ్యంగా పెరిగారు. అలాగే అరట్టైకి చాలా మంది యూజర్స్ వచ్చారు. జోహో కార్పొరేషన్ శ్రీధర్ వెంబు 1996లో చెన్నైలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో స్టార్ట్ చేశారు. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్నప్పుడు శ్రీధర్ వెంబుకు ఒక కల ఉండేది, ఎప్పటికైనా భారతదేశంలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని పెంచాలని చెప్పి. గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడానికి శ్రీధర్ వెంబు జోహో లెర్నింగ్ స్కూల్ సెంటర్ స్థాపించారు. ఈ జోహో లెర్నింగ్ స్కూల్ సెంటర్ యువతని 10th లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులను హైర్ చేసుకొని వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో శిక్షణ ఇస్తుంది. జోహోలో పనిచేసే వాళ్ళకి డిగ్రీలు లేవు, ఐటీ డిగ్రీలు లేవు, అలాగే ఐఐటి ట్యాగ్లు లేవు. కేవలం ప్రతిభ అలాగే కన్సిస్టెన్సీ ఆధారంగా జోహో హైర్ చేసుకుంటుంది. జోహోకి కావాల్సింది డిగ్రీలు కాదు, జోహోకి కావాల్సింది స్కిల్స్. జోహో ఇంజనీర్లో చాలా మంది ఇప్పుడు తమిళనాడులోని టెన్కాసి పట్టణంలో ఉన్న గ్రామాల్లో పనిచేస్తున్నారు. చాలా మంది చిన్న గ్రామాల్లో నిర్మించుకున్న కళలు ప్రపంచం మొత్తాన్ని చేరగలదని చెప్పి మనకి జోహో నిరూపిస్తుంది. విజయం అనేది ఎక్కడ ప్రారంభించామో కాదు, అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోనో లేక మెట్రో సిటీస్లోనో కాదు, ఎలా ప్రారంభించామో దాని యొక్క నిబద్ధత ఏంటి అని చెప్పి మనకి జోహో నిరూపిస్తుంది. ఏదైనా ఆవిష్కరించాలంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవసరం లేదు,
మనకి స్కిల్ ఉంటే, చేయగల పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మనకి జోహో నిరూపించింది. జోహో థింకింగ్ సింపుల్, గొప్పగా ఆలోచించడం, అలాగే స్వతంత్రంగా ఉండటంపై నమ్మకం ఉంచుతాడు శ్రీధర్ వెంబు. ఇదే శ్రీధర్ వెంబు జోహో సక్సెస్ కి కారణం. ఇది జోహో కథ. తమిళనాడులోని మారుమూల గ్రామం నుండి భారతదేశ సాంకేతిక విప్లవం జోహో సక్సెస్ఫుల్ స్టోరీ. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. స్ట్రైట్ ఇంటూ క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ.